డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ కనుక రాకుండా ఉంటే వాటి టిప్స్ని ఇలాగ కట్ చేయండి. ప్రతి కొమ్మని కూడా ఇలా పైన ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి, బడ్స్ అనేవి కొత్తగా స్టార్ట్ అవుతాయి. జనరల్గా మే జూన్ నెలలో ఇలా చేసుకుంటే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. మా గార్డెన్లోని ఈ డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఇలాగ మే నెలలో అయితే ఇక ఇలాగ టిప్స్ కట్ చేసిన తర్వాత ఒక 3-4 ఫ్లవర్స్ అయితే బడ్స్ అయితే వచ్చాయన్నమాట. అప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా, ఎల్లోయిష్గా ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు ఎలా ఫామ్ అయింది ఏంటనేది ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈ క్యూట్గా ఉండే ఈ ఫ్లవర్స్ రోజు నేను మార్నింగ్ వచ్చి చూసుకుంటూ ఉండేదాన్ని గార్డెన్లో ఎలా పెరుగుతున్నాయి ఏంటని చెప్పి చూసేదాన్ని అనమాట. ఈ 3 ఫ్లవర్స్లో కూడా ఒకటే బాగా పెరుగుతుంది, మిగిలినవి కొంచెం డల్ అవుతూ వచ్చాయి. గ్రోత్ అనేది చాలా తక్కువ ఉండేది. అంటే యాక్చువల్గా ఈ మొక్క పెట్టినటువంటి 1.5 ఇయర్స్ తర్వాత అయితే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏవైతే ఫ్లవర్ అనేది పెద్దదవుతుందో దాన్ని ఉంచేసి మిగిలినవి తీసేద్దామని తీసేసానమాట. తర్వాత మంచి ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చాను, బోన్ మీల్, కంపోస్టు అవైతే ఇచ్చానమాట. ఒకరోజు సాయంత్రం ఇలాగా వైట్గా కనిపించింది మధ్యలో. అంటే ఫ్లవర్ ఆ రోజు విచ్చుకోబోతుందని చెప్పేసి రాత్రంతా కూడా ఈ ఫ్లవర్ విచ్చుకుంటే ఎంత బాగుంటుందా అని చెప్పి చూస్తూ ఉండిపోయాను. చూసారా, చాలా పెద్దదిగా అయింది. రాత్రి 9:30 ఆ టైంకి వచ్చేసరికి ఈ ఫ్లవర్ అనేది బాగా విచ్చుకుంది. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. నా గార్డెన్లో అయితే ఇది ఫస్ట్ డ్రాగన్ ఫ్లవర్ అనమాట. చాలా బాగా అనిపించింది. 2 డేస్ తర్వాత అప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, అందువల్ల నేను మళ్ళీ ఫంగస్ అది పట్టేస్తుందేమని 2 డేస్ కంప్లీట్ అయిన తర్వాత విచ్చుకున్నటువంటి ఆ పువ్వునైతే తీసేసి పక్కన పడేశాను. అంటే దానికి ఫంగస్ పట్టేస్తే మళ్ళీ అది ఫ్రూట్ అనేది ఎలా తయారవుతుందో ఏంటో అని చెప్పి పాలినేషన్ అయితే హ్యాండ్ పాలినేషన్ అయితే నేను చేశానండి. ఆ వీడియో పిక్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించలేదు, తర్వాత ఎప్పుడైనా వీలైతే చూపిస్తాను. మళ్ళీ ఒక దాదాపు 15 డేస్కి దీంట్లో కలర్ అనేది చేంజ్ అయింది. నేను ఊరెళ్తూ ఉండడంతో మా పిల్లలకి ఇద్దామని చెప్పి ఈ ఫ్లవర్ని ఎలాగైనా కోసేయాలని చెప్పి సాయంత్రం వరకు వెయిట్ చేశానమాట. సాయంత్రానికి ఇంకా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. దీన్ని అయితే హార్వెస్ట్ చేసేసాను. చిన్నదిగానే వచ్చింది, కానీ మన గార్డెన్లో వచ్చినటువంటి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి చాలా బాగా అనిపించింది. దీన్నైతే లోపల కట్ చేసి చూస్తాను. మా పిల్లల దగ్గర అయితే తీసుకెళ్ళి కట్ చేద్దామని అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక హైదరాబాద్ వచ్చి అక్కడ అయితే కట్ చేస్తానమాట. లోపల ఎలా ఉంటుందో ఏంటో అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడటానికి. దీన్ని ఇలాగ నిలువుగా కట్ చేస్తున్నాను. పైన తొక్కు కూడా తీసేసి అలా కూడా తీసుకోవచ్చు మనం. చూసారా, మంచి పింకిష్, ఎంత బాగుందో కదా, చాలా క్యూట్గా అనిపించింది. చాలా టేస్ట్ కూడా బాగుందండి. మళ్ళీ కూడా నేను ఫర్టిలైజర్స్ అవి ఇస్తున్నాను. ఈసారి మళ్ళీ ఫ్లవర్స్ అవి వచ్చాక మీకైతే చూపిస్తాను. మీకు ఎలా అనిపించిందండి ఈ చిన్న వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.